జహీరాబాద్ నియోజకవర్గ కారు పార్టీ కార్యకర్తలతోటి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. గీ మీటింగ్ లో హరీష్ రావు సారు కూడా ఉన్నాడు. ఇక రాష్ట్రంలో ఏమైతున్నది ఏంది సంగతి అని అన్ని చూస్తూనే ఉన్నాడట కేసీఆర్ సారు. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. అగ్గో ఇన్నరు కదా, కొడితే మామూలుగా కొట్టడాట గీ తాప. ఇక షెయి పాటోళ్ళు నిన్న పెట్టిన సర్వే పోల్ మీద ఫామ్ హౌస్ పాలనానుడు మీద మాట్లాడుకుంటా ఇగో గిట్ల కారెడ్డమాడిండు కేసీఆర్ సారు. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టాలి. అదేందో పోలింగ్ పెట్టిన వాడు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా. ఫామ్ హౌస్ అని బదనం చేసుడు తప్పితే ఏముండది. షెయి పాటలకు గంతగానం ఉంటే ఫామ్ హౌస్ కచ్చి నపరో పారబట్టి పని చేయుండ్రి అని అంటున్నాడు కేసీఆర్ సారు. ఇక షెయి పార్టీ కోటెత్తే కైలాస మాటల పెద్ద పాము మింగినట్టయిందని సారు స్టైల్లో 2 శాత్రాలు ఇడిచిండు. మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇంత నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేశారు. కైలాస మాటలో పెద్ద పంపింగినట్టు అయింది. మళ్ళీ రైతు బంధుకు రామ్ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారని చెప్పినా కూడా ఈయనకుంటా షెయి పార్టీ కోటేసి మోసపోయినరు పబ్లిక్ అని అనకచ్చిండు కేసీఆర్ సారు. శాత్రాలు జోకులు కారెడ్డాలను సారు జోరు చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నాడు.